అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుగుణ. ఈరోజు పోహా, ఇది మహారాష్ట్ర టిఫిను, కానీ మనకు కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. దానికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పల్లీలు, అటుకులు. దీనికి తాలింపు అయ్యక్కర్లేదు, ఆయిల్ పోసి ముందుగా పల్లీలు వేయించుకొని తర్వాత ఇవి అటుకులు కడిగి ఇచ్చేసుకోవాలి. ఎట్లా చేయాలో నేను చెప్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. కొంచెం వాటర్ పోసి అటుకులు కడుగుతున్నాను. అటుకులు కడిగాను కదా, కడిగినవి ఇలా జాలీలో పోసుకొని ఉంచుకోండి. ఇలాగ అటుకులు కడుక్కొని జాలి దాంట్లో పోసుకొని ఉంచుకోండి. అటుకులు కడిగి పెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నా, పల్లీలు, కొత్తిమీర కూడా లాస్ట్లో కట్ చేసి వేయాలి. ఎలా వేయించానండి, ఆయిల్ పోసి ముందుగా పల్లీలు వేయించుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ముందుగా పల్లీలు వేయించుతాను. మనకి కావాల్సిన మంచిగా వేగిపోయినాయి. ఇవన్నీ మంచిగా బాగా వేగినాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇదండి. ఉల్లిపాయ వేగిపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసాము, మంచిగా వేగిపోయింది అండి. తెల్ల ఉల్లిపాయలు మళ్ళీ ఉల్లిపాయ వేగినా ఇట్లా ఉంది. ఇగోండి, ఇప్పుడు అటుకులు వేస్తున్నాను. మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేయించి ఇప్పుడు సాల్ట్, పసుపు వేసి ఒక్క 5 మినిట్స్ వేయించితే చాలండి. అటుకులు బాగుంటుంది. పసుపు కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎల్లో కలర్ రావాలి కదా. ఒక 1/2 స్పూను పట్టింది. పసుపు అడటండి. ఇది చిన్న స్పూన్ మళ్ళీ నేను 2 స్పూన్లకి వేస్తున్నాను సాల్ట్. ఇదిగోండి, పసుపు ఇట్లాగా మొత్తం కరిగిపోయింది. ఒక 5 నిమిషాలు ఇట్లా కలిపితే మొత్తం కలిసిపోతుంది. ఉప్పును పసుపు వేసాం కదండి. లాస్ట్లో ఇదిగో కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది మహారాష్ట్ర టిఫిన్ అండి. ఎక్కువ మనకైతే తాలింపు వేస్తారు. ఇది సింపుల్ అన్నమాట. పల్లీలు వేయించేసి, ఉల్లిపాయ వేయించి ఇదండి అయిపోయింది. కొత్తిమీర వేసేసాను. ఇదండి పోహా రెడీ. దీంట్లో పైన తినేటప్పుడు చక్కగా సన్న కార్పోసండి పైన జల్లుకుని తింటే కరకరలాడుతా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది సన్నది. లేకపోతే ఇట్లా అయినా తినేయచ్చు. దానిపైన కొంచెం మా మనవాడ పచ్చిమిరకాయలు ఉంటే తిండండి, అందుకొచ్చి చూస్తున్నాను. ఇక అవి తిని చూడండి అన్న. ఇకండి మా మనవాడు కూడా తింటున్నాడు, చాలా నచ్చింది. అట్లాగే మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.